Hello everyone, welcome back to Air Pathshala. ఈ రోజు అనగా Jan 11, 2021 English booster through the Hindu వెళ్ళక ముందు టుడేస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ ఆక్సిజన్ అనుకోవద్దు. మీకు ఆక్సిజన్ అనే దాని యొక్క ప్రామినెన్స్ చాలా ఇంపార్టెంట్. అది తెలిస్తే కనుక ఈ రోజు మనం ఆర్టికల్ లోపలికి వెళ్ళొచ్చు. దానికంటే ముందు పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మీరు చిన్నప్పటి నుంచి కెమిస్ట్రీలో చదువుకుంటారు. ఇక్కడ ఈవేళ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది 16 గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మ. ఏంటమ్మా అది 16. ఇక్కడ చూస్తుంటే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అలాగా 16. దీంట్లో చూస్తే మనకి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోనియం అండ్ లివర్మోరియం. లివర్మోరియం అనేది కొత్తగా రీసెంట్ గా డిస్కవర్ చేయబడింది. అండ్ ఆక్సిజన్ కి వస్తే ఇప్పుడు మీరు దీన్ని చాల్కోజన్ అంటాం. హాలోజెన్స్ అంటే వేరు. హాలోజెన్స్ అంటే ఏంటమ్మా, సాల్ట్ బేస్ తో ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటైన్, దాని తర్వాత టెనిసిన్, ఇవన్నీ మనకి హాలోజెన్స్ అంటాము. ఏంటిది హాలో? హాలో అంటే సాల్ట్ అన్నమాట గ్రీక్ లాంగ్వేజ్ లో. మరి ఇవేంటంటే 16 చాల్కోజెన్స్. ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాల్కోజెన్, జెన్ అని ఎక్కడైనా వచ్చిస్తే గనక దాని అర్థం ప్రొడ్యూస్ అంటే నిర్మించబడిన. చాల్కో అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఓర్ అన్నమాట. ఓకే, అంటే ఓర్ ఫార్మర్స్ అన్నమాట. అంటే ఇవన్నీ ఒక ఓర్ నుంచి వస్తుంటాయి అన్నమాట, గనులు అనుకోవచ్చు మనం. ఓకే, ఓర్ ఫార్మర్స్ అంటాం. ఇక్కడ చూస్తే మనకి ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ వాస్ ప్రపోజ్డ్. ఏంటంటే గ్రూప్ 16. నేను ఇందాకే చెప్పాను కదా, ద గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం అండ్ పొలోనియం. పొలోనియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ మనకు తెలిసిందే. టెల్లూరియం అనేది థర్మల్ షాక్స్ ప్రివెంట్ చేయడానికి సెరామిక్స్ లో యూజ్ చేస్తాం. ఓకే, టెల్లూరియం. అండ్ మీకు ఇంకొక పాయింట్ చెప్పాలంటే ఇక్కడ మరి 16 మీరు చూస్తే టెల్లూరియం అని ఉంది కదా ఇక్కడ. ఈ టెల్లూరియం ఇదేంటండి ఎల్లోతో ఇక్కడ మరి బోల్డ్ చేయబడి ఇవన్నీ, వీటిని మనం ఏమంటాం అంటే మెటలాయిడ్స్ అంటాం. ఏమంటున్నారా? మెటలాయిడ్స్ అంటే సెమీ మెటల్స్. వీటిని మనం సెమీ కండక్టర్స్ కింద యూజ్ చేస్తాం. ఏంటంటే అది సెమీ కండక్టర్స్ కింద యూజ్ చేస్తాం. సో టెల్లూరియం అనేది సెరమిక్స్ లో థర్మల్ షాక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాం కాబట్టి మరి ఒక సెమీ కండక్టర్ కింద యూజ్ చేస్తాం అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మెటలాయిడ్స్. టెల్లూరియం అనేది 16 గ్రూప్ లో మెటలాయిడ్. క్వశ్చన్ ఇలా కూడా యూపీఎస్సీ లో అడగడం జరిగింది. ఈ 16 గ్రూప్ ఎలిమెంట్ టెల్లూరియం అనేది మెటలాయిడ్. ఓకేనా అమ్మ? అండ్ నౌ ఇక్కడ మీరు చూస్తుంటే ద నేమ్ ఆఫ్ ద గ్రూప్, అసలు 16 గ్రూప్ ఇది ఒక చాల్కోజెన్స్ అనే ఒక గ్రూప్ కింద ప్రతిపాదించింది ఎవరంటే విల్హెమ్ బ్లిట్జ్ అండ్ హిస్ కలీగ్ వెర్నర్ ఫిషర్ of the Institute of Inorganic Chemistry at the University of Hanover, Germany in 1932. సో చాల్కోజెన్స్ అంటే మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాల్కోజ్ అంటే ఓర్ అని, మరి జెన్ అంటే ఫార్మర్స్ అని. ఫార్మర్ అంటే నిర్మించదట్టు. ఓకే, అండ్ ఇవన్నీ కాపర్ ఓర్స్ లో దొరికినాయి అన్నమాట. ఇవన్నీ నేను కాపర్ రాగి ఓర్స్ లో దొరికినాయి అన్నట్టు. అందుకని వీటికి చాల్కోజెన్స్ అని పేరు పెట్టాము. These are analogous to the groups of 17 halogens, meaning salt formers. So halogens అనేవి సాల్ట్ ఫార్మర్స్ అయితే మరి చాల్కోజెన్స్ అనేవి ఏంటని అడుగుతాడు. అంటే ఆన్సర్ ఏంటన్నా అవి ఓర్ ఫార్మర్స్ అనమాట. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్ కి కనిపెట్టింది ఎవరు అంటే విల్హెమ్ బ్లిట్జ్ అమ్మ. చాలా మంది జోసెఫ్ ప్రీస్ట్లీ అని రాస్తారు. జోసెఫ్ ప్రీస్ట్లీ ఈ గ్రూప్ లో ఆక్సిజన్ కనిపెట్టిండు ఆయన ఇన్ ద ఇయర్ 1774 అన్నట్టు. 1774 లో మరి జోసెఫ్ ప్రీస్ట్లీ అనే శాస్త్రవేత్త ఏం చేసిండంటే ఆయన ఆక్సిజన్ అనేది డిస్కవర్ చేసిండు ఆ ఎలిమెంట్ 1774 లో. అయితే వీటిని ఏమంటాం అంటే ఈ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఏమంటాం అంటే చాల్కోజెన్స్ అంటాం. ఎందుకంటే ఇవేదో ఒక గని అంటే ఓర్ నుంచి వచ్చినవే. అది మీకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, అండ్ నౌ ఇప్పుడు మిమ్మల్ని నేను ఇవాళ అడిగే క్వశ్చన్ ఏంటంటే 1774 అనగానే నాకు 1773 హిస్టరీలో మరి రెగ్యులేటింగ్ యాక్ట్ గుర్తుకొస్తుంది. రెగ్యులేటింగ్ చట్టం, రెగ్యులేటింగ్ యాక్ట్. దీనికి మనకు వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హ్యాస్టింగ్స్. మనందరికీ తెలిసిందే వారెన్ హ్యాస్టింగ్స్. అయితే మీరు ఇప్పుడున్న కెమిస్ట్రీని హిస్టరీతో లింకప్ చేసి 1773 అండ్ 1774 లో వారెన్ హ్యాస్టింగ్ ఫైట్ చేసిన యుద్ధం ఏంటి? ఓకే, ఆ యుద్ధం పేరేంటి? విచ్ ఇస్ దట్ వార్? ఓకేనా? 1773, 1774 లో చాలా క్రూషియల్ వార్ మరి ఇతను లీడ్ చేయడం జరిగింది. ఆ వార్ పేరేంటో మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, అండ్ నౌ ఇప్పుడు మనం ఈవేళ ఆర్టికల్ కి వెళ్ళిపోదాం. ఫెల్డ్ బై ఫైర్ అంటే సమ్ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అంటే ఆక్సిజన్ కి లింక్ ఉంది, అదనమాట నా కాన్సెప్ట్ ఈవేళ. టు ఎవర్ట్ అంటే ఏంటమ్మా? నివారించడం.
Another Bandara, like hospital inferno, governments must address underlying causes. Governments అనేవి మరి పరిష్కారం అంటే ప్రాబ్లం కి పరిష్కారం అనేది చూసుకోవాలి. అండ్ బంధారా లైక్ హాస్పిటల్ ఇన్ఫెర్నో అంటే ఒక పెద్ద నిప్పు అంటే సెగ, లేకపోతే లార్జ్ ఫైర్ అనుకోవచ్చు. ఒక మూవీ కూడా ఉంది ఇన్ఫెర్నో అని. అంటే బంధారా అనే ఒక ప్రాంతంలో మరి హాస్పిటల్ ఫైర్ జరిగిందనమాట. దాన్ని నివారించడానికి గవర్నమెంట్స్ అనేవి అర్జెంట్ గా పరిష్కారం ఆలోచించాలని ఇచ్చిండు. అసలు ఈ బందారా ఎక్కడుంది అదంతా చూద్దాం ఇప్పుడు. ద బాండ్రా అంటారు కొంతమంది బందారా అంటారు. ద డెడ్లీ ఫైర్ దట్ స్నఫ్డ్ అవుట్ ద లైవ్స్ ఆఫ్. స్నఫ్ అవుట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్ ఉందండి. ఈ క్యాండిల్ నేను విక్ అంటాం కదా దీన్ని పట్టుకుని ఇలా ఆర్పేశాను అంటే మంట ఆరిపోయింది. ఓకేనా అండి? అంటే ప్రాణం పోయింది, అంటే కిల్డ్ అనే దాని అర్థం. To kill someone is nothing but to snuff out someone. The deadly fire that killed out the lives of 10 infants in the Bandra District General Hospital in Maharashtra is a shocking reminder. అంటే ఇప్పుడు బాండ్రాలో మరి ఇక్కడ మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్లో అది ఎక్కడ ఉందండి? మహారాష్ట్ర. బాండ్రా అంటారు, కొంతమంది బందారా అంటారు. ఓకే, వాట్ ఎవర్. సో బాండ్రా district general hospital in Maharashtra is a shocking reminder that safety norms in several medical facilities in India do not pass muster. అంటే ఇక్కడ మరి ఇలాంటి ఒక విపత్తు ఏదైతే డిజాస్టర్ ఏదైతే జరిగిందో సేఫ్టీ నార్మ్స్ అనేవి పాటించట్లేదు అనే దానికి ఒక గుర్తు కింద మిగిలిపోయినాయి ఇవన్నీ. అండ్ ఇన్ సెవరల్ మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా డు నాట్ పాస్ మస్టర్ అంటే ఏంటంటే ఇన్స్పెక్షన్ కింద వస్తుంది. దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక చోట అసెంబ్లీ అయినా సరే దాన్ని కూడా మస్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ కాల్ అంటాం కదా పోలీస్ వాళ్ళని, దాన్ని మనం మస్టర్ అంటాం, MUSTER. అండ్ ఇన్స్పెక్షన్ కూడా మనం ఏమంటాం అంటే మస్టర్ అంటాం. అంటే ఈ మెడికల్ ఫెసిలిటీస్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్పెక్షన్ లెవెల్స్ ని మరి పాస్ అవ్వలేదు, ఆ మార్క్ సెట్ చేయలేదు అని. ద పేరెంట్స్ ఆఫ్ ద బేబీస్ హూ పెరిష్డ్ అంటే డైడ్ అమ్మ. అంటే the parents of the babies who perished in the sick newborn unit have been plunged into a lifetime of trauma అంటే ఒక షాక్ అన్నమాట. మరి ప్లంజ్ అంటే నిమగ్నం అయిపోయి ఉన్నారు. Some of the victims, a few just days old, had been brought to the hospital for better care from smaller health facilities. 7 had a providential escape. మరొక చిన్న పిల్ల తేవబడిందంట. ఓకే, కొన్ని రోజులు ఓల్డ్ అన్నమాట, కొన్ని రోజుల వయసు ఉన్న పిల్లని మరి పెద్ద కేర్ తీసుకోవచ్చు, పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చారనమాట. ఎక్కడి నుంచి? స్మాలర్ హెల్త్ ఫెసిలిటీస్ అంటే చిన్న హాస్పిటల్స్ నుంచి పెద్ద హాస్పిటల్ కి తరలించడం జరిగింది. మరి 7 హ్యాడ్ ఏ ప్రావిడెన్షియల్ ఎస్కేప్. ప్రావిడెన్షియల్ అంటే ఫార్చునేట్ ఆర్ లక్కీ అని. కొంతమంది త్రుట్లో తప్పించుకున్నారు. దేర్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ పూర్లీ ట్రైన్డ్ స్టాఫ్ ఫెయిలింగ్ టు రెస్పాండ్ అడిక్వేట్లీ. రిపోర్ట్స్ కూడా ఏమైనా ఉన్నాయంటే చాలా మరి పూర్గా స్టాఫ్ అనేది ట్రైన్ అవ్వబడుతున్నారు. ఓకే, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కూడా అవ్వలేదు. అడిక్వేట్లీ అంటే సఫిషియెంట్లీ, కావాల్సిన విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఇది ఒక యాడ్వర్బ్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? యాడ్వర్బ్. ఎందుకంటే అడిక్వేట్ అనే అడ్జెక్టివ్ కి ఎల్వై యాడ్ చేస్తే అది యాడ్వర్బ్ అవుతుంది. ద టెర్రిబుల్ బ్లేజ్, టెర్రిబుల్ అంటే షాకింగ్ ఫైర్ joins the long list of such accidents recorded in the government and private hospitals. మరి ఇది కూడా జాబితాలోకి చేర్చబడింది. ఏవైతే మరి ఫైర్ యాక్సిడెంట్స్ ఉన్నాయి ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ అనే ప్రాంతంలో కూడా మరి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అండర్స్కోరింగ్ ఎ పెయిన్ఫుల్ రియాలిటీ, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఆర్ yet to be institutionalized even in places where people legitimately expect a high degree of professionalism. మరి ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి లెజిటిమేట్లీ అంటే చట్టబద్ధమైన మరి ఒక ట్రీట్మెంట్ దొరుకుతుంది, మాకు పెద్ద హాస్పిటల్స్ లోనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, మంచి సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తారు అనే నమ్మకం కూడా మరి ఇప్పుడు చేజారిపోతుంది. లాస్ట్ ఇయర్ దేర్ వర్ డివాస్టేటింగ్ ఫైర్స్, అంటే డిస్ట్రాయింగ్ ఫైర్స్ అంటే మరి డివాస్టేటింగ్ అంటే ఇక్కడ మరి ఎడ్జెక్టివ్ కింద తీసుకున్నాడు, ఎందుకంటే ఫైర్స్ అనేది నౌన్ కాబట్టి. లాస్ట్ ఇయర్ దేర్ వర్ డివాస్టేటింగ్ ఫైర్స్ ఇన్ COVID-19 facilities in Vijayawada and Ahmedabad. మనకు తెలిసింది, ఇప్పుడే చెప్పాను. With several casualties అంటే deaths that happen due to accidents or wars. అంటే ఏవైతే యాక్సిడెంట్స్ ద్వారానో మరియు యుద్ధాల ద్వారా మరణాలు జరిగినాయో వాటిని మనం క్యాజువాలిటీస్ అంటాం. ఇక్కడ నౌన్ తీసుకున్నాం, మనం క్యాజువాలిటీస్ నామవాచకంగా తీసుకున్నాం అన్నమాట. సో బ్లేమ్డ్ ఆన్ పూర్ ఓవర్సైట్ బై ఫైర్ అథారిటీస్ ఆర్ ఫాల్టీ ఎలక్ట్రికల్ రిపేర్స్. మరి బ్లేమ్ చేయడం జరుగుతుందంట. ఏమని బ్లేమ్ చేయడం జరుగుతుంది అంటే గనక ఎలక్ట్రిసిటీ లైన్ సరిగ్గా లేవు, ఎలక్ట్రికల్ రిపేర్స్ వచ్చినాయి కాబట్టి హాస్పిటల్లో ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని బ్లేమ్ చేయడం జరుగుతుంది.
ద మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ ప్రోబ్ అంటే విచారణ, ఇది కూడా నౌన్ కింద తీసుకున్నాం అన్నట్టు. ద మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ ప్రోబ్ ఇంటూ ద బాంద్రా ఫైర్ టు బి కంక్లూడెడ్ ఇన్ 3 days. మరి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక విచారణ కూడా మరి జారీ చేసింది. 3 days లో మరి ఈ బాంద్రా ఫైర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది కంక్లూడ్ అవ్వబడాలి. అండ్ ఏ ఫైర్ ఆడిట్ ఆఫ్ హాస్పిటల్స్ బట్ ఏ పర్ఫెక్టరీ ఇంక్వైరీ. పర్ఫెక్టరీ అంటే ఏంటంటే వితౌట్ రియల్ ఇంట్రెస్ట్, పర్ఫంటరీ అసలు ఇంట్రెస్ట్ లేకుండా. దీనికి ఒక మంచి సినానిమ్ చెప్తాను, దాన్నే మనం లూక్ వామ్ అంటాం, అంటే గోరువెచ్చగా అసలు ఇంట్రెస్టే లేకుండా. బట్ ఏ పర్ఫెక్టరీ ఇంక్వైరీ కెనాట్ ఎఫెక్టివ్లీ అడ్రస్ ద అండర్లయింగ్ కాజెస్. హఠాబుట్టిన ఇంట్రెస్ట్ లేకుండా ఎంక్వైరీ చేస్తే అసలు పరిష్కారం అనేది రాదు అని. హాస్పిటల్ ఫైర్స్ ఆర్ డిస్టింక్ట్ ఎంటిటీ అంటే యూనిట్, అదొక సెపరేట్ యూనిట్ కింద పరిగణిస్తున్నారు. అండ్ రీసెర్చ్ ఇండికేట్స్ దట్ దేర్ ఆర్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ దట్ ట్రిగ్గర్ దెమ్ ఆఫ్ అండ్ అగ్రివేట్ దర్ ఇంపాక్ట్. అగ్రివేట్ అంటే ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చేయడం. ఫుడ్ మీద కారం జల్లితే ఎట్లుంటుందో దాన్ని మనం అగ్రివేట్ అంటాం అన్నట్టు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, నియోనాటల్ అంటే ఇప్పుడే పుట్టిన అనే దానికి మరి ఇప్పుడు మంచి వర్డ్ ఏంటంటే నియోనాటల్. నియో అంటే గనక కొత్త, అంటే న్యూ అని. నాటల్ అంటే బర్త్, అంటే ఇప్పుడే పుట్టిన కొత్తగా జన్మించిన. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, వాళ్ళకి సెపరేట్ ఐసీయూస్ ఉంటాయి కదా. అండ్ ఆపరేటింగ్ రూమ్స్ ఆర్ ఆఫెన్ ద సైట్ ఆఫ్ ఫైర్స్. అంటే సైట్ ఆఫ్ ఫైర్స్ అంటే టార్గెట్ ఏరియాస్ ఎక్కడ అంటే ఐసీయూలు మరియు నియోనాటల్ ఐసీయూస్ అన్నమాట. ఇంప్లికేటింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్. ఇంప్లికేటింగ్ అంటే మరి ఇదిగో ఇదే అని ఇరికించడాన్ని ఇంప్లికేటింగ్ అంటాం. ఇంగ్లీష్ లో షో సమ్వన్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ క్రైమ్. Implicating the presence of a high concentration of oxygen in a confined space. మరి కన్ఫైన్డ్ స్పేస్ ఉంటాయి కాబట్టి ఇవి, అంటే ఇరుకు గదులు ఉంటాయి కాబట్టి ఇవి ఆ ప్లేస్ లోనే ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది మనకి ఇక్కడ ప్రూఫ్ కూడా దొరికింది అనమాట. ఏ రివ్యూ ఆఫ్ ఇండియన్ హాస్పిటల్ ఫైర్స్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ ఆఫ్ క్లినికల్ అనస్థీషియా identified higher oxygen availability in intensive care facilities as the likely primary cause, with motors and electrical units in the room providing the ignition. మరి ఇప్పుడే చెప్పాను, ఆక్సిజన్ అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అంటే బాగా కాలేది. ఫ్లేమబుల్ అన్నా ఇన్ఫ్లేమబుల్ అన్నా ఒకటే. అఫ్ కోర్స్ ఇన్ఫ్లేమబుల్ అంటే ఫ్లేమబుల్ కంటే ఎక్కువ. మరి ఆక్సిజన్ అనేది ఏ గ్రూప్ ఎలిమెంట్? 16 గ్రూప్ ఎలిమెంట్. డిస్కవర్ చేసింది ఎవరు ఆక్సిజన్ ని? జోసెఫ్ ప్రీస్ట్లీ ఇన్ ద ఇయర్ 1774. ఆ గ్రూప్ ని మరి కనిపెట్టింది ఎవరు అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను, బ్లిట్స్ అనమాట, అండ్ ఫిషర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లా మీరు చదివితే ఐబీ కాదు కదా, యూపీఎస్సి ఏ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్స్ అయినా క్లియర్ గా మీరు చేసేయచ్చు, అంటే క్రాక్ చేసేయచ్చు. ఓకే. అండ్ ప్లాస్టిక్స్ ఫ్యూలింగ్ ఇట్, అంటే ప్లాస్టిక్స్ ఇవన్నీ మరి అవి కూడా ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఆ ఫైర్ స్టార్ట్ అయినాక మరి ప్లాస్టిక్ కూడా అంటుకుంటే ఇంకా ధ్వంసం ఎక్కువ జరుగుతుంది. It is worth considering therefore whether hospitals have been audited అంటే present perfect passive voice అన్నట్టు, present perfect passive voice with such factors in mind. అంటే హాస్పిటల్ ఆ విధంగా ఆడిటింగ్ జరుగుతుందా చూడాల్సిందే అన్నట్టు. అండ్ టు ఇవాల్యుయేట్ అంటే మరి పరిశీలించడం. And to evaluate national building safety codes against international practice. అంటే ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ అంటే స్టాండర్డ్స్ ప్రకారం మరి ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆక్సిజన్ మానిటర్స్ ఫర్ హాస్పిటల్ రూమ్స్ టు ఎన్ష్యూర్ దట్ ద ambient లెవెల్, ambient అంటే పరిసర ప్రాంతాల్లో, ఈజ్ విత్ ఇన్ సేఫ్ నార్మ్స్ సెట్ ఎట్ మాక్సిమం ఆఫ్ 23.5% బై ద యుఎస్ నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్. ఇది కూడా మీరు ఎస్ఏ రేటింగ్ లో చాలా మంచి పాయింట్. ఇది ఎంత ఉండాలి మినిమం నార్మ్ అంటే 23.5% ఎవరు ఇచ్చారు అని అంటే యుఎస్ నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్. కుడ్ హెల్ప్ అవర్ట్ అన్ యాక్సిడెంట్ రాకుండా జరగాలంటే ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉండాలమ్మా? ambient లెవెల్ ఎంత ఉండాలి? 23.5% ఉండాలి. ఓకే. అవర్ట్ అంటే నివారించడం. Locating electrical equipment for air conditioners with sparking potential away from oxygen saturated areas may also reduce the risk. ఇక్కడ చూడమ్మా, లొకేటింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఫర్ ఎయిర్ కండిషనర్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, విత్ స్పార్కింగ్ పొటెన్షియల్ అవే ఫ్రమ్ ఆక్సిజన్ సాచురేట్ ఏరియాస్. ఆక్సిజన్ సాచురేట్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఏసీకి సప్లై చేసే ఎలక్ట్రికల్ యూనిట్స్ నుంచి దూరంగా పెట్టినా కూడా అది ఒక సేఫ్టీ ప్రొసీజర్. ఒకటేమో ఆక్సిజన్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. ఆక్సిజన్ మానిటర్స్ ఫర్ హాస్పిటల్ రూమ్స్ టు ఎన్ష్యూర్ దట్ ది ambient లెవెల్ ఈస్ విత్ ఇన్ ద సేఫ్ నార్మ్స్. అంటే ambient ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉండాలి అమ్మా అంటే గనక 23.5% ఉండాలి. ఎవరిచ్చారు ఆ స్టాండర్డ్? యుఎస్ నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే టు మరి రిస్క్ రెడ్యూస్ చేయడానికి మరి ఆక్సిజన్ సాచురేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏసీ ఎలక్ట్రికల్ సప్లై ఎక్కడ ఉందో
దూరంగా పెట్టడం జరగాలి. అయిపోయింది, సింపుల్ కాన్సెప్ట్స్. యాజ్ ద హెల్త్ సెక్టర్ ఎక్స్పాండ్స్, హెల్త్ సెక్టర్ అనేది ఈ మధ్యన ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే కోవిడ్-19 ఎక్కువ రోగాలు ఎక్కువ ఉన్నాయి, అడ్మిషన్స్ ఎక్కువ ఉన్నాయి హాస్పిటల్లో. సో యాజ్ ద హెల్త్ సెక్టర్ ఎక్స్పాండ్స్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఆల్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు అన్నట్టు, వసతులు. సో ఆల్ ద న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్ఫార్మ్స్ టు అంటే అది పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కన్ఫార్మ్ అంటే ఎస్ అని చెప్పడం, అది కన్ఫార్మ్ అంటే గనక ఒకదానికి మరి డిపెండ్ అయి ఉండడం, అటాచ్ అయి ఉండడం అనమాట. అంటే ఇక్కడ చూస్తుంటే మనము ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఆల్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్ఫార్మ్స్ టు అంటే అడేస్ టు ఆర్ అటాచెస్ టు కఠినమైన సేఫ్టీ స్టాండర్డ్స్, అంటే రిగరస్ సేఫ్టీ స్టాండర్డ్స్. రిగరస్ అనేది ఇక్కడ ఎడ్జెక్టివ్ కింద ఇవ్వడం జరిగింది. Okay, a small premium to stop disasters such as the Bandra carnage అంటే మరణ హోమం. If the government sets the bar high enough, ensuring full adherence to అంటే మరి రూల్స్ కి అన్నిటికి ఫాలో అవడం అన్నట్టు. సేఫ్టీ ఇన్ ఇట్స్ బిల్డింగ్స్, రెగ్యులేటరీ అథారిటీస్ కెన్ కంపెల్ కమర్షియల్ స్ట్రక్చర్స్ టు ఫాల్ ఇన్ లైన్. రెగ్యులేటరీ అథారిటీ అనే వాళ్ళు మరి కమర్షియల్ బిల్డింగ్స్ కానీ స్ట్రక్చర్స్ ఏమన్నా ఉన్నా సరే వాళ్ళని కూడా ఫోర్స్ చేస్తారు. ఏంటంటే మీరు కూడా లైన్ లోకి రండి, మీరు కూడా సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి అని. ద సెంటర్ షుడ్ ఆల్సో క్రియేట్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్సైట్స్ gained from inquiries into hospital fires to be shared. మరొక సెంటర్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మరి ఏమైతే ఇంక్వైరీల ద్వారా తెలపబడిన ఇన్ఫర్మేషన్ ఉందో అది అందరికీ షేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలుసుకుంటారు కదా అందరూ, పబ్లిక్ ఇన్ ఏ లార్జర్ ఇంట్రెస్ట్. హాస్పిటల్ షుడ్ మ్యాండేటరీలీ హోల్డ్ రెగ్యులర్ సేఫ్టీ అండ్ ఎవాక్యుయేషన్ డ్రిల్స్ విచ్ ఆర్ కీ టు సేవింగ్ లైఫ్స్ వెన్ డిజాస్టర్ స్ట్రైక్స్. ఇలా విపత్తు ఎప్పుడైతే వచ్చిందో హాస్పిటల్స్ అనేవి మరి ఇక్కడ చూస్తే లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. హాస్పిటల్ షుడ్ మ్యాండేటరీలీ అంటే కంపల్సరీలీ హోల్డ్ అంటే వ్యవహరించాలి రెగ్యులర్ సేఫ్టీ అండ్ ఎవాక్యుయేషన్ డ్రిల్స్, సేఫ్టీ డ్రిల్స్ అనేవి పాటించాలి. డ్రిల్స్ అంటే ఇక్కడ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ కీ టు సేవింగ్ లైవ్స్ వెన్ డిజాస్టర్ స్ట్రైక్స్. ఎప్పుడైతే విపత్తు వచ్చినాయో మరి అలాంటప్పుడు బాధపడకుండా గవర్నమెంట్ అనేది మరి హాస్పిటల్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ సేఫ్టీ డ్రిల్స్, ఎక్సర్సైజెస్, ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేయాలని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇవాళ మీకు ఇక్కడ చూస్తుంటే ఇట్స్ ఆల్ అబౌట్ బాంద్రా కార్నేజ్. ఇప్పుడు మనం చూస్తా అంటే కార్నేజ్ అంటే ఒక మరణహోమం. ఎందుకంటే కార్ని అంటే మాంసపు ముద్ద కాబట్టి ముద్ద కింద అయిపోయారు, చనిపోవడం జరిగింది. ఫెల్డ్ అంటే ఏంటంటే కింద మరి నరకబడడం. ఫెల్ అంటే పడేయడం. అంటే ఇక్కడ ఏమైందంటే ఆ ఫైర్ ద్వారా చాలా మంది వాళ్ళ పడిపోయారు, అంటే మరణించారు, లేకపోతే నరకబడడం. యాక్చువల్ గా నరకబడడాన్ని మనం ఏమంటాం అంటే ఫెల్డ్ అంటాం. సో ఫెల్డ్ బై ఫైర్ అంటే వాళ్ళు ఫైర్ ద్వారా ధ్వంసం అయ్యారు, నాశనం అయిపోయారు అని. దీన్ని మనం బాండ్రా కార్నేజ్ అని కూడా ప్రెసీ రేటింగ్ వస్తే మరి ఇక్కడ హెడ్డింగ్ పెట్టొచ్చు. ఓకేనా అండి? సో ఇప్పుడు మీరు చూస్తా అంటే ఇక్కడ ఈవేళ బ్యూటిఫుల్ వర్డ్స్. స్నఫ్డ్ అవుట్ అంటే కిల్డ్ అని, మస్టర్ అంటే రోల్ కాల్ ఆర్ ఇన్స్పెక్షన్ అని చెప్పడం జరిగింది. అడిక్వేట్లీ అంటే సఫిషియెంట్లీ, ప్రావిడెన్షియల్ అంటే మరి ఫార్చునేట్ ఆర్ లక్కీ అని, డివాస్టేటింగ్ అంటే డిస్ట్రాయింగ్ అని, క్యాజువాలిటీస్ అంటే డెత్స్ అని, అది కూడా యాక్సిడెంట్స్ ద్వారా లేకపోతే వార్ ద్వారా వచ్చేవి. అగ్రివేట్ అంటే ఇంకా పెంచడము, పర్ఫెక్టర్లీ అంటే కనుక ఇంట్రెస్ట్ లేకుండా, లూక్ వామ్ అని చెప్పొచ్చు. నియోనాటల్ అంటే ఇప్పుడే పుట్టిన, ఆడిటెడ్ అంటే కనుక ఎగ్జామిన్ చేయబడిన, ఆక్సిజన్ దాని గురించి చరిత్ర మొత్తం చెప్పడం మీకు జరిగింది. అవర్ట్ అంటే నివారించడం, అండ్ రిగరస్ అంటే కఠినమైన, అడరెన్స్ అంటే ఫాలో అవ్వడం, డ్రిల్స్ అంటే ఎక్సర్సైజెస్. కన్ఫర్మ్ కి కూడా డిఫరెన్స్ చెప్పడం జరిగింది. అండ్ ఈవేళ మీరు చేయాల్సింది ఏంటంటే మరి నేను చెప్పడం జరిగింది ఇందాకే, వారన్ హాస్టింగ్స్ 1773-74 మధ్యలో జరిపిన వార్ ఏంటి అంటే ఆయన అధ్యక్షత వహించిన ఆ వార్ పేరేమిటి? వెయిటింగ్ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.